మా అధినేత తగ్గమండో పెరగమండో, అది ఆయన చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తాడు. మా అధినేత ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. నేను ఖచ్చితంగా మా అధినేత ఆశీస్సులు పొందే విధంగా, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు పొందే విధంగా చట్ట ప్రకారంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తే ఈ అంబటి రాంబాబు తప్ప చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి ధోరణి నాకు ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎవడండి చెప్పింది? ఎవడు చెప్పాడు చెప్పు? నాకు ఒక మాట చెప్పు. నోరు పొరపాటున జారితే క్షమాపణ చెప్పిన వాడు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా? అంబటి రాంబాబు తప్ప. చెప్పంటున్నా నేను, అంబటి రాంబాబు తప్ప. నోరు జారితే ఆవేశంలో క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి చివరివాడు, మొదటివాడు అవుతాడు అంబటి రాంబాబు. నాకు జ్ఞానం ఉంది, నాకు ఏది తప్పో రైటో గ్రహించే శక్తి ఉంది. ఆ క్షణంలో గ్రహించలేకపోయాను, ఎమ్మటే వచ్చి చెప్పాను కదా. ఎవడైనా చెప్పారా పొలిటికల్గా? ఎంతమంది నోరు జారారు? ఎవడైనా చెప్పాడా? అంబటి రాంబాబు చెప్పాడు. అది నా యొక్క నైజం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే నా ధైర్యం, అదే నా నైజం, అదే నా ఫైర్ కూడా అని ఈ సందర్భంగా చెప్పవచ్చు.